చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాద స్థలానికి ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతగా సబితా ఇంద్రారెడ్డి అందరికంటే మొదటిగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ చేరుకున్న తర్వాత ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్లలో మనోధైర్యాన్ని నింపుతూ నేనున్నాను అనేటువంటి భరోసానిచ్చి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలంటూ ఇటుపక్క ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది వాలంటీర్లను వెంటనే అప్రమత్తం చేసి ఆసుపత్రి పంపించే క్రమంలో సబితా ఇంద్రారెడ్డి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులతో మాట్లాడి ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తూ వాళ్ళు మనోధైర్యం నింపారు. ఆ సమయంలో తను చేసినటువంటి సహాయ సహకారాలు వాళ్లలో మనోధైర్యం నింపుతూ మాట్లాడినటువంటి మాటలని సబితా ఇంద్రారెడ్డి మాటలో ఒకసారి విందాం. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జాగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాట్ యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడతాయి. ఆ స్పాట్ చేయాలి, ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా అంటే అక్కడ చెప్తే చేసేవాళ్ళు చేయకుండా ఎంతసేపు కేసు ఉందని డిలే చేసుకుంటూ పోయింది. ఇక్కడికైనా తొందర పూర్తి చేయాలని క్లారిటీ ఏంటి. గతంలో మన టిప్కాన్ బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ మొదలు పెడితే బీజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైడింగ్ చేయాలని, రోడ్ నేషనలైజ్ చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టినాం. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది, మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేపించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేపించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి ఇక్కడ కూడా గ్రావెల్ సెట్ చేసుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి. అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జాగూడ నుండి ఆలూరు వరకు ఉన్న స్పాట్ యాక్సిడెంట్ స్పాట్. అక్కడనే టర్నింగ్ ఉంటుంది, అక్కడనే వెహికల్స్ తడబడతాయి. ఆ స్పాట్ చేయాలి, ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా